ఏంటి పిజ్జా చేయడం ఇంత ఈజీయా అనుకోవాల్సిందే ఈ వీడియో చూసాక. మనకి బయట దొరికే పిజ్జా కంటే చాలా బాగుంటుంది. నేను అమ్ములు ఇక్కడ టేస్ట్ చేసిన. అమ్ములుకి చీజ్ నచ్చదు కానీ ట్రై చేస్తుంది అనమాట. ఇందుకోసం బోన్లెస్ చికెన్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకొని, చిల్లీ ఫ్లేక్స్ ని ఇంట్లోనే చేసుకోవచ్చు. లైట్ గా ఎండుమిర్చిని ఫ్రై చేసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవడమే. నిమ్మరసం ఆయిల్ వేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకొని, తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ని వేసేసి వాటర్ అన్ని ఇంకిపోయి డ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చీజ్ ని కట్ చేసేసుకుంటున్నాను. పిజ్జా బేస్ ని బయట తీసుకున్నాను, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది. నాకు టైం కుదరక చేయలేదన్నమాట. స్పోక్ తో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. టైం కి మనకి స్పోక్ దొరకదు కాబట్టి నైఫ్ తో హోల్స్ పెట్టేశాను. తర్వాత పిజ్జా సాస్ వేసుకొని మొత్తం అప్లై చేసేసి చీజ్ ని వేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ వాటిపైన చీజ్ ని వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ని వేసేసుకోవడమే. అదే వెజ్ పిజ్జా చేసుకోవాలనుకుంటే చికెన్ బదులు వెజిటబుల్స్ ని వేసేసుకోవడం. ఒక మందపాటి కడాయిలో స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టేసి 10 to 15 minutes పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే పిజ్జా రెడీ. చాలా బాగుంటుంది. ట్రై